రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం. శ్రావణ మాసం వచ్చేసింది. ఈ మాసంలో తెలుగు ఆడపడుచులు వ్రతాలు పూజలతో మునిగి తేలుతూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వ్రతంతో పాటు కొత్తగా పెళ్లైన స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. మరి మంగళగౌరి వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి, ఎటువంటి నియమాలు పాటించాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలలో మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనం కలకాలం నిలుస్తుందని పండితులు అంటున్నారు. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవతైన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ, ఆ తర్వాత 4 సంవత్సరాలు అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయటం వల్ల భోగభాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. ఇక మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు పాటించే నియమాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం. అలాగే తొలి వాయినాన్ని తల్లికి ఇవ్వటం మంచిదే. ఒకవేళ తల్లి లేకపోయినట్టయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదులు ఎవరైనా సహాయంతో గాని వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. అయితే ఇందులో మొదటి నియమం, వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. ఇక వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదులను పేరంటానికి పిలిచి వారికి వాయినాలివ్వాలి. ఇక మంగళగౌరి పూజకి ముందు ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఇందులో నియమం ఏంటంటే, ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. ఇక మంగళగౌరి పూజకు గరికె, ఉత్తరేణి, తంగెడి పూలు తప్పనిసరిగా వాడాలి. ఇక ఈ వ్రతానికి కావలసిన వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం. పసుపు, కుంకుమ, వాయినమునకు అవసరమైన వస్తువులు దగ్గర పెట్టుకోవాలి. ఎర్రటి రవికి గుడ్డ, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరణములకు దారం, టెంకాయ, పసుపు తాడు, దీపపు దెమ్మెలు 2, 5 వత్తులతో హారతివ్వటానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమ పిండితో గాని పూర్ణంతో గాని చేసిన 5 ప్రమిదలు, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, కొబ్బరి చిప్ప, శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవన్నీ పూజా కార్యక్రమానికి ముందు దగ్గర పెట్టుకోవాలి. ఇక మంగళగౌరిని ప్రతిష్ఠించుకునే విధానం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజ గదిలో గాని, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గాని ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మాలను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పనుంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి తమలపాకును పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి. మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిదే. అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి. మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠంగా చేసుకుని దానిపై 4 మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో 5వ దాన్ని ఉంచాలి. ఈ విధంగా మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకుని పీఠంపై ప్రతిష్ఠించి కుంకుమ, పూలను అలంకరించుకోవాలి. అయితే ప్రస్తుతం మార్కెట్లో మంగళగౌరి విగ్రహాలు వెండి లేదా బంగారపువి లభిస్తున్నాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి. లేక గౌరీదేవి ఫోటోను కూడా పెట్టుకోవచ్చు. పూజాపీఠాన్ని
ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని ప్రారంభించాలి. ఇక మంగళగౌరి వ్రతంలో మంగళగౌరిని ఉత్తరేణి దళాలతోనూ గరికతోనూ అర్చించటం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుపులు, పులగం, బియ్యంతో చేసిన పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి నానబెట్టిన శనగలు వాయినంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. అయితే ఈ వ్రతంలో ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది తోర పూజ. పసుపు పూసిన దారాన్ని 3 పొరలుగా తీసుకుని దానికి 9 ముళ్ళు వేస్తారు. ఆ దారానికి మధ్య మధ్యలో దవనాన్ని కట్టాలి. ఈ తోరాలను గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి ఆ తోరాన్ని పూజ చేసిన వారు కట్టుకుంటారు. 2వ తోరాన్ని ముత్తైదువుకిస్తారు. 3వ తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వవాంఛా ఫలసిద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతంలో ఆకులు, వక్కలు 5 చొప్పున ఉంచి 5 జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తర్వాత వాటిని శనగలతో కలిపి తల్లికి గాని బ్రాహ్మణ ముత్తైదువుకు గాని వాయినంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం. మంగళగౌరి కటాక్షం వల్లే కుజుడు మంగళవారానికి అధిపతయ్యాడు. ఆడవ వారి 5తనాన్ని రక్షించే ఆ మంగళగౌరి వ్రతాన్ని 5 ఏళ్లు చేసి ఉద్యాపన చెయ్యాలి. ఇక అనుకోకుండా మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తర్వాతి సంవత్సరం నుండి వ్రతాన్ని కొనసాగించాలి. చివరిగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.